రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకి. విద్యార్థుల తల్లిదండ్రులను ముక్కు చెవులు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫీజుల నియంత్రణ మీద ఒక కమిషన్ వేసింది, విద్యా కమిషన్ వేసింది, ఒక దృష్టి పెట్టింది. ఫీజులను కట్టడి చేసి తగ్గించేలాగా చూడాలని చెప్పేసి మరోవైపు హైకోర్టులో కూడా ఈ అధిక ఫీజుల వసూళ్ల మీద ఒక చర్చ జరిగింది. దీనికి సంబంధించి మరి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు సామాన్యులు ఏమనుకుంటున్నారు ఫీజుల విషయంలో, అటు స్కూల్ యూనిఫామ్ల నుంచి స్కూల్ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు కూడా మా దగ్గరే కొనాలనే రూల్ పెడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుకే పిల్లల తల్లిదండ్రుల నుంచి అడ్వాన్స్ పేమెంట్లు అడుగుతూ ఉన్నారని చెప్పేసి తెలుస్తాము. దాని గురించి మరి సామాన్యులు ఏమంటున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటారు ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్కూల్ స్టార్ట్ కాలేదు, మే నెల, ఇంకో నెల ఉంది స్కూల్ స్టార్ట్ కావడానికి. ఇప్పటికే ప్రైవేట్ స్కూల్లో అడ్వాన్స్గా మీరు ఫీజులు కట్టుకోండి, ఫస్ట్ టైం ఇప్పుడే కట్టేసుకోండి, తర్వాత ఫ్రీ అయితే అని చెప్పేసుకుంటా తల్లిదండ్రులు ఇప్పుడే డబ్బులు వసూలు చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. యూనిఫామ్లు స్కూల్ బుక్స్ కూడా మా దగ్గరనే కొనాలని చెప్పి చెప్పారు. ఎట్లా మీకు ఏమనిపిస్తుంది, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్లోనా గవర్నమెంట్ స్కూల్లోనా? పెద్దోడు 7th క్లాస్, ఆయన ఫీజు 160, 1,60,000 చైతన్య స్కూలు. ఇక మన ఇంటికి దొరికిపోతాం కదా పండుగ, మళ్ళీ రానియారు, ఫీజు కట్టాలి పక్క లోపల, అట్లా ఉంటుంది ఆ స్కూల్. 3 టర్మ్లు 4 టర్మ్ల 3 టర్మ్ కథం. ఫస్ట్ 80,000 కట్టాలి, 1,90,000 లక్షలు అట్లా కట్టాలి. మళ్ళీ దసరాకి పోతాం కదా, మళ్ళీ లోపల రానియరు, మళ్ళీ 30,000-40,000 కట్టాలి. మళ్ళీ ఉగాదికి పోతారు కదా, అప్పుడు ఒక 30,000 మొత్తం క్లియర్ చేయాలి, టోటల్ క్లియర్. మళ్ళీ పరీక్షల కన్నా ముందే ఎగ్జామ్ స్కూల్ ఫీజు అంతా ఎగ్జామ్ పెట్టరు, ఫస్ట్ ఇంటికి పంపిస్తారు, మళ్ళీ వస్తారు కదా పండుగ నుంచి, అప్పుడు ఫీజులు వసూలు చేసుకొని మళ్ళీ అప్పుడు పెడతారు ఎగ్జామ్. ఫస్టే పెట్టరు, పెట్టరు, అట్లా ఉంటుంది. ఏం లేదన్న, అంతా మామూలే, కానీ ఫీజులు ఎక్కువని అంతా మన టోటల్ బయట ఎట్లా ఉంటుందో అట్లనే. కానీ ఈ ఫీజులకు సంబంధించి కంట్రోల్ చేయాలన్నా తగ్గించాలన్నా వద్దా, ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? తగ్గించాలి అన్న, మామూలుగా తగ్గించాలే బాగుంటుంది, అట్లా ఉంటుంది. ఫీజులు మాత్రం ఎక్కువ ఉంటాయి. మనం మా పెద్ద స్టడీ ఏమి ఉండదు లోపల, కానీ బయట ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది. కానీ ఫీజులు మాత్రం ఒక రేంజ్లో లాక్కుంటారు. చైతన్య వాళ్ళు కూడా, నారాయణ కూడా అట్లా. అంటే చదువు చెప్పే విషయంలో ఎంత చెప్తున్నాం, గిన్ని నేర్పించినామని ఏం చెప్పరు, కానీ డబ్బులు మాత్రం ఎప్పటికప్పుడు కంపల్సరీ కట్టాలి, దాని విషయాల్లో తగ్గరు, అట్లా ఉంటుంది. ఫోన్లో వస్తారు మెసేజ్, కానీ ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఏమైనా అయినా కూడా చేస్తూనే ఉంటారు. ఏమైనా జ్వరం వచ్చినా మనం వాళ్ళు తీసుకోవాలి, బయట వచ్చి చూపించుకోవాలి, మళ్ళీ కూడా పంపాలి, అట్లా. అంటే ఇప్పుడు కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేశారు, ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్ చేసుకోండి, స్కూల్ స్టార్ట్ కాకముందుకే పేమెంట్ చేసుకోండి అని చెప్పేసి. అది ఎట్లా మీకు మంచిగా ఉంటుంది? అట్లా ఏం మంచి లేదన్న. ఇప్పుడు మా వాడు 7th పోనేలేదు, బుక్స్ కొంటారా అంటున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఎట్లా మేము పోతాం లేకపోతే పోము, ఎట్లా కొంటారు బుక్స్లు? 10,000 కట్టి బుక్స్లు కొనేసేయండి. 7వ క్లాస్ 7th క్లాస్కు. ఎంతమంది పిల్లలు? 2. చిన్నోడు ఊర్లో ఉంటాడు, 3rd క్లాస్, అది ప్రైవేట్. దానికి 9,000, 11,000 ఉంటుంది, 16,000 అంత ఉంటుంది. అది ఊర్లో విషయం వేరే, కానీ సిటీ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. సో అంటే ఫీజులు కట్టమని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులను ఇట్లా వేధించడం పట్ల మీరు ఏమంటారు? ఇంకా ఫీజులు అంటే ఇంకా తగ్గించాలి, లేకపోతే తీసి వేరే బెడ్ చేసుకోవాలి, అట్లా కుదరకపోతే. ఇంకా కట్టాలి, ఇంకా అండానే ఉంటారని అండానే ఉంటారు, కొంత ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక నేనైతే ఇంకా తీసేస్తా అండా నుంచి వేరే స్కూల్లో తీసేసి. ఎట్లా ప్రైవేట్ స్కూల్ ఫీజుల మూత ఎట్లా ఉందన్న? అన్న ఇప్పుడు చూడు, మాకు 2 పిల్లలు ఉన్నారు అన్న, సిబిఎస్ఈ కరికులం అంటారు, మరి మామూలు కాదు. సిబిఎస్ కరికులం అంటే నేను ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో కావాలి, ఎన్సీఆర్టీ బుక్స్ ఉండవు, వాళ్ళేదో మామూలు ప్రైవేట్ ప్రింటెడ్ ఉంటుంది. దానికి కూడా ఏప్రిల్ అకాడమిక్ ఇయర్ అయిపోయిన నుంచే అడ్వాన్స్ తీసుకోవాలి, లేకపోతే అప్పటికి నేను అకాడమిక్ అంటే జూన్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పటి వరకు బుక్స్ ఉన్నాయని ఇప్పటి నుంచే కాల్ చేస్తాడు. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అంటారు. థర్డ్ టర్మ్ ఎప్పుడు లేకపోతే అక్టోబర్ లోపల కంప్లీట్ చేసేసేయాలి. 1 lakh ఫీజు అనేది అకాడమిక్ ఇయర్ అయిపోదు, అకాడమిక్ ఇయర్ అయిపోకపోతే అక్టోబర్ నవంబర్లో మొత్తం కంప్లీట్ కట్టేసేయాలి. అది ఫస్ట్ టర్మ్ ఎంత, మామూలు ఫస్ట్ టర్మ్ 3 టర్మ్స్ అంటే మనం by 3 అనుకుంటాం కదా, అట్లా కాదు. ఇప్పుడు మా పిల్లలకి 1,10,000 1,10,000 ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నర్సరీ, వాళ్ళకి 1 lakh. ఫస్ట్ మనం జనరల్గా ఏమనుకుంటాం, 3 టర్మ్స్ అంటే by 3 అనుకుంటాం, అట్లా కాదు. ఫస్ట్ టర్మ్ 50%, సెకండ్ టర్మ్ 25%, థర్డ్ టర్మ్ 25%. ఒకవేళ మనం ఫీజు కట్టలేమనుకోండి, ఎగ్జామ్స్ ఆపేస్తారు.
హాల్ టికెట్ ఇవ్వరు. తర్వాత ఏం చేస్తాం, మీరు ఫీజు కట్టితే కండక్ట్ చేస్తామంటారు. అట్లా నడుస్తుంది. గవర్నమెంట్ చాలా అంటారు కట్టడి చేస్తున్నాం, కమిటీలు వేస్తున్నాం అంటారు, కానీ ఎక్కడ కూడా కంట్రోల్ లేదు. లేట్ ఫీజు చేసే వాళ్ళ మీద, పేరెంట్స్ మీద కొంత దాని ఏమంటారు, పేమెంట్ లేట్ చేసే వాళ్ళ మీద లేట్ పెనాల్టీ 20% అని చెప్పేసి, పర్ డే 20 రూపీస్, ఎన్ని రోజులు అయితే అన్ని 20 రూపీస్ అని, అన్ని 100 రూపీస్ అని చెప్పేసి కొన్ని స్కూల్స్ వసూలు చేస్తా ఉన్నాయి. అవును, పెనాల్టీ కూడా వేస్తున్నారు, లేట్ పెనాల్టీ కూడా వేస్తున్నారు. అంటే 1 వీక్ 10 days టైం ఇస్తారు, ఆ టైం లోపల కాకపోతే తర్వాత పెనాల్టీ వేస్తున్నారు. పెనాల్టీ వేసి మళ్ళీ తర్వాత కట్టించుకుంటున్నారు. చెప్తే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కమిటీ వేస్తామంటున్నారు కానీ దానికి 100% అమలు పరచలేరు ఎక్కడ కూడా. బుక్స్ కోసం అన్నారు, బుక్స్ కోసము మేము ఫీజు కట్టినాం, కట్టిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఇష్యూ చేసి దానికి లాకేసేసారు. లాకేసిన తర్వాత 10 days మళ్ళీ తీసారు. 10 days తర్వాత మళ్ళీ బుక్స్ వచ్చినది, అంటే మొత్తం లాకేసిన వాళ్ళు, అంటే విద్యా సంఘాలు వాళ్ళు వచ్చి లాకేసారు. ఎంబడే వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చి ఎంబడే తీసుకొచ్చి 10 days లాగా స్కూలే స్టార్ట్ కావాలి, బుక్స్ ఇస్తారు మాకు. ఇది పరిస్థితి. అంటే మీరు అంటే ఎలాంటి రూల్స్ పెడితే బాగుంటుంది ప్రైవేట్ స్కూల్లో ఫీజుల విషయంలో, ఏం చేస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో సేమ్ ఫీజు ఉండాలంటే అది కుదరదండి. ఇప్పుడు అక్కడ వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి, స్కూల్ ఫీజుని బట్టి తీసుకుంటే పర్వాలేదు. కానీ దానికి అంటే గవర్నమెంట్ ఒక దానికి ఇప్పుడు గ్రేడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన బీటెక్ కాలేజ్ ఎట్లా గ్రేడ్ 1 అట్లా ఉంటాయి, దాన్ని బట్టి ఫీజు తీసుకుంటే దానికి ప్రాబ్లం లేదు. వాళ్ళ ఇష్టారాజ్యం అండి. మేము ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు 10% ఇంక్రిమెంట్ ఉంటుంది అన్నాడు. 10% కాదు, 10% కాదండి, 20%, 30%. ఫస్ట్ మాకు ఏం చెప్పారు, ఫస్ట్ టు థర్డ్ క్లాస్ ఒక ఫీజు ఉంటుందని చెప్పారు జాయిన్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఫస్ట్ 35,000 స్టార్ట్ అయింది, ఇప్పుడు 1 lakh. నర్సరీ చేసేటప్పుడు 35,000, ఇప్పుడు 1 lakh. అంటే ₹1,00,000 మీరు ఫీజు కడుతున్నారని చెప్తారు. ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, పిల్లలు చదివి ఎట్లా ఉంది? ఎడ్యుకేషన్ అంటే ఇంకా అంతట్లాగానే ఉంటుందండి. మళ్ళీ ఇంటికాడ చెప్పేది ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ అనేది అంత సేమ్ ఉంటుంది, వాళ్ళు పెద్ద ఏం చెప్పేది ఏమి ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు, ఆ ప్రోగ్రామ్స్ అంటారు, ప్రతి దానికి డబ్బులు తప్ప, వాళ్ళకి డబ్బులు తీసుకోవడం తప్ప వాళ్ళకి పిల్లలు ఇంట్రెస్ట్ నేను చెప్పకూడదు. కరెక్షన్ చేసేటప్పుడు పిల్లలు కరెక్షన్ ఉంటారు కదా, ఇప్పుడు ఇంత 1 lakh పెడుతున్నాం కదండి. మామూలు జనరల్గా స్కూల్ ఎట్లా ఉంటారు, టీచర్ కో టీచర్ ఉంటారు, అంటే కరెక్షన్కు వేరే వాళ్ళని పెట్టుకుంటారు, కరెక్షన్ స్కూల్ టీచర్ చెప్పే వాళ్ళు ఉంటారు. అట్లా కాదండి, ఒకటే ఆమె చేస్తుంది. ఎక్కడైతే మనం కరెక్షన్ చేసి దాన్ని రైట్ చేస్తారు కదా, అక్కడే మిస్టేక్ ఉంది. నేను చాలాసార్లు నోటీస్ చేసిన, ప్రిన్సిపల్ కూడా కంప్లైంట్ చేసిన, చేస్తామండి. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ టీచర్లు కూడా తప్పడానికి లేదండి. 40 మెంబర్స్ని ఎక్కడ కరెక్షన్ చేస్తామో, ఎక్కడ సిలబస్ చెప్తుందండి. ఫీజులో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ గారు. మన ఎంప్లాయ్మెంట్ ఒక టీచర్ పెట్టుకుంటే వాళ్ళకి ఫ్రీ అయిపోతుంది కదా, అట్లా పెట్టుకోరు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అదే రిపోర్ట్ అవుతుంది. సో దీన్ని నా ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేదంటే, ఈ ఫీజుల మీద కానీ మామూలుగా అక్కడ పనిచేసే టీచర్ల మీద ఇప్పుడు చాలామంది వాళ్ళు కనీసం అంటే టెట్లో ఏం సిలబస్ ఉంటుంది, అసలు పిల్లల్ని ఎట్లా డీల్ చేయాలో కూడా తెలియదు. డిగ్రీ చెప్తున్నాను నేను, సిబిఎస్ సిలబస్లో డిగ్రీ కూడా పాస్ అయినా పాస్ కాలేదు, ఆమె జస్ట్ ఇంగ్లీష్ వస్తుంది అంతే. ఆమెకి ఇంగ్లీష్ వచ్చిన మాత్రం తీసుకొని క్లాసులు చెప్పిస్తున్నారు. కానీ ఒక పిల్లలతో సైకాలజీ తెలిసి ఉంటే ఒక పిల్లలు ఎట్లా ట్రీట్ చేయాలో తెలియదు వాళ్ళకి. జస్ట్ ఇంగ్లీష్ వస్తుంది, దాన్ని బట్టి తీసుకుంటారు అంతే. ఒక డిగ్రీ ఉందో లేదో నాకు తెలియదు. కానీ అట్లా కాకుండా మంచి డైట్ సెట్ చేసిన వాళ్ళని, బీడీ చేసిన వాళ్ళని ఉంటే వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ఒక స్టూడెంట్తో ఎట్లా డీల్ చేయాలి, చిన్నపిల్లలు ఎట్లా చేయాలి, పెద్దలు డీల్ చేయాలి, అది కూడా లేదు. అలాంటివి కూడా నా నామ్స్ ఫాలో అవుతలేరు. ఫస్ట్ టర్మ్లో ఇంత కట్టండి, సెకండ్ టర్మ్లో ఇంత కట్టండి, బుక్స్ మా దగ్గరనే కొనాలి, యూనిఫామ్లు మా దగ్గరనే కొనాలని చెప్పేసి కొంచెం ప్రైవేట్ స్కూల్ మొత్తం, ప్రైవేట్ స్కూల్ అంటేనే ఫీజుల వసూలుకు పేరు లెక్క అయిపోయింది. దాని గురించి అంటే మీరు ఎట్లా చూస్తున్నారు, ఎట్లా గమనిస్తున్నారు? ప్రైవేట్ స్కూల్లోనే ప్రైవేట్ ఫీజులు కట్టలేకపోతున్నాను. నెలకి ఎంత అవుతుంది, ఒక నెలకి ఎక్కువ అవుతుంది, ఒక నెల తక్కువ అవుతుంది. నెలకి ఫీజులు కట్టలేకపోతున్నాను. ఎంత ఉంటున్నాయి ఫీజులు? మినిమం బట్టి ఉంటుంది, దాన్ని బట్టి మాట్లాడాలి. అంటే ఫోన్లు చేస్తారా, ఫీజులు కట్టకపోతే ఫీజులు కట్టాలని చెప్పేసి ఎట్లా? నెలకు ఫోన్ చేస్తారు, ఫీజులు రాలి, ఇంకా ఫీజు రాలి, పిల్లల్ని బయటకు పంపిస్తామని. పిల్లల్ని బయటకు పంపిస్తామని మనం చదివిచ్చే స్తోమత లేదా? ఫీజులు కట్టకపోతే చదివిచ్చే స్తోమత లేనప్పుడు ఎందుకు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారని అంటారు? వాళ్ళు అంటారు కానీ మనం అంటే ఎట్లా ప్రైవేట్ స్కూల్లో ఫీజు మూత ఎట్లా ఉంది, ఎట్లా ఫీజు వసూలు చేస్తారు? ఇప్పుడు మా ఇద్దరు పాపలకి 1,20,000 కడుతున్నాం. స్టడీ చూస్తే మామూలుగానే ఉంటుంది, మామూలు స్కూల్ ఎట్లుంటుందో మా పాపలు కూడా అంతే ఉంటుంది. నేనే చెప్పుకోలేదు, చాలా సగం నేనే చెప్పుకుంటా. వాళ్ళకు నేర్పియాల్సింది ఒక 40,000 అక్షరాలు నేర్పియడానికి, వాళ్ళకి ఇది మీకు 55,000 ఫస్ట్ క్లాస్కి అట్లా తీసుకుంటున్నారు వాళ్ళు. అసలు ఫీజుకి అస్సలు కాంప్రమైజ్ కాడు. మాకేం పడట్లేదు, ఇంకా మాకే మా మీద పడుతున్నాయి అనేసి అంటాడు సార్. ఇప్పుడు మొత్తం అడ్వాన్స్ ఫీజ్ చేయండి, అడ్వాన్స్ పేమెంట్ చేయండి, మీకు ఫ్యూచర్లో ఈజీ అవుతుంది అని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ ఇక చేస్తే ఏమన్నా తగ్గిస్తా, ఒక 10,000 తగ్గిస్తాడంట. 1,20,000 10% తగ్గిస్తా.
ఇప్పుడు మొత్తం ఒకటేసారి పే చేస్తే, లేదంటే ఏం ఒక 5,000 కూడా తగ్గించడం అంటుండు. ఇక స్టడీ అంటే అంత బాగుండదు. టర్మ్ ఫీజులు ఎట్లా అండి? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అని చెప్పి టర్మ్ల వారీగా చేసేవాళ్ళు. ఒకప్పుడు ఇప్పుడేమో ముందే అడ్వాన్స్ పే చేయండి, ఒకవేళ లేట్ అయితే లేట్ పేమెంట్ కూడా వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు స్కూల్లో వేరే చేంజ్ కాకుండా మార్చులే బుక్స్ తీసుకోవాలి అనేసి కాల్స్ చేస్తుంటారు. బుక్స్ తీసుకోవాలి, ఇప్పుడే మేము పోర్షన్ స్టార్ట్ చేసినాము అనేసి వాళ్ళు అదే ప్లాన్లు ఉంటారు. ఎందుకంటే స్కూల్ చేంజ్ చేయకుండా, అకాడమిక్ స్కూల్ చేంజ్ చేయకుండా అనేసి ఫీజులు అకాడమిక్ అయిపోకముందుకే నెక్స్ట్ అకాడమిక్ సంబంధించిన పుస్తకాలు కొనిపిస్తారు. మేము స్టార్ట్ చేస్తున్నాము, మీ పాపలే లాస్ అవుతారు, అప్పుడు చదవకపోతే మమ్మల్ని అనొద్దు, స్టార్ట్ అయ్యిందంటే మీ బుక్స్ చూసుకుంటే చెప్పండి, బోర్డు పని చెప్పండి, చిన్నపిల్లలే కదా అంటే అలా చెప్తాం. అట్లా చెప్పరు టీచర్లకు, చెప్పండి టీచర్లకు బుక్స్ ఒక సెట్ ఇస్తే చెప్తారు కదా సార్, లేదు అలా చెప్పరు అనేసి అంటారు సార్ వాళ్ళు. మళ్ళీ స్కూల్లో వాళ్ళ టీచర్స్ డిగ్రీ ఇంటర్ కూడా చదవరు, వీళ్ళ క్లాస్ 10th అట్లా జస్ట్ ఇంగ్లీష్ వస్తే చాలు. వాళ్ళ పిల్లలకి ఎలా చెప్పాలి, వాళ్ళకి ఏ అక్షరాలు ఫస్ట్ నుంచి చెప్పాలి, ఎలా చెప్పాలో బీడీ చేసి సైకాలజీ చదివితే అట్లా తెలుస్తుంది కదా. అసలు ఏ కాలేజ్ ఏ స్కూల్లో కూడా బీడీ చేసిన వాళ్ళు మొత్తం టీచర్స్ ఉండరు. మొత్తం స్కూల్ మొత్తం చూస్తే 2 members 3 members వెళ్తుండొచ్చు. వాళ్ళకు విద్యాది సంబంధించిన ఏవి తెలియదు వాళ్ళకి. అయితే ఫస్ట్ పిల్లలకి హాలిడేస్ ఇచ్చి తర్వాత స్కూల్ రీఓపెన్ చేసి ఫీజులు తీసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు 2 years బ్యాక్ నుంచి ఎట్లా చేస్తున్నారు, ముందు ఫీజులు తీసుకొని తర్వాత హాలిడేస్ ఇస్తున్నారు. అండ్ ఎగ్జామ్ టైంలో అయితే అది ఒక టైప్ ఆఫ్ హరాస్మెంట్స్ అన్నమాట. ఓన్లీ పేరెంట్స్కి చెప్తే ఫీజుల గురించి పేరెంట్స్కి ఏమైనా చెప్తే బాగుంటుండే, కానీ పిల్లలు కూడా హరాస్ చేస్తున్నారు. పిల్లల మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, చిన్నపిల్లలు వాళ్ళకి డబ్బుల గురించి ఏం తెలుసు, వాళ్ళకి లీల్ డౌన్ చేయించడం, క్లాస్ బయట నిల్చోబెట్టడం, ఇది చాలా హారబుల్గా ఉంది. నాట్ ఓన్లీ పిల్లలకి, పేరెంట్స్కి కూడా హారబుల్గా ఉంది. అండ్ పీడించడం ఎట్లా అంటే నెక్స్ట్ ప్రమోట్ కూడా చేయట్లేదు, ఏదో ఒకటి బ్లాక్మెయిల్ చేసి లేకపోతే ఫీజులు తీసుకోండి. ఫ్యూచర్లో వచ్చేసి మేము అనుకోవటం ఎట్లా అంటే, మా స్కూల్లోనే పిండి తీసుకోండి, మా స్కూల్లో మీ పిల్లలు చదువుతున్నారు కదా, అట్లా ఉంది పరిస్థితి. యూనిఫామ్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి, యూనిఫామ్ వాళ్ళ దగ్గర తీసుకొని డబ్బులు కట్టడానికి ప్రాబ్లం లేదు మాకు, కానీ క్వాలిటీ ఉండదు, మరి క్వాంటిటీ ఇయ్యరు, అండ్ టైంకి కూడా ఇయ్యరు. కానీ డబ్బులు మాత్రం అడ్వాన్స్కి ఇచ్చేయాలి. యూనిఫామ్కి అట్లనే ఉన్నాయి, అండ్ బుక్స్కి పేమెంట్ కూడా మేము ఇవ్వాలి, ఇప్పుడు ముందే చేసేసాము. ఇప్పుడు మా పిల్లలు 9th క్లాస్లో ఒకళ్ళు ఉన్నారు, 2nd క్లాస్లో ఉన్నారు. బుక్స్ దాదాపు 1 yearకి ₹1,00,000 పడుతుంది టోటల్ ఓవరాల్. ఫీజు 60,000-70,000 ఉంటుంది, 10,000 బుక్స్, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్, అవన్నీ ఒక పిల్లోడికి మినిమం ₹1,00,000 పడుతుంది. ఎడ్యుకేషన్ ఏం లేదు. మళ్ళీ ఎడ్యుకేషన్ గురించి పేరెంట్స్ టీచర్ మీటింగ్లో వెళ్తే టీచర్లు ఏం చెప్తారు, పిల్లలు మాకైనా ఎక్కువ మీ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. స్కూల్లో 8 hours వేస్తే 5 years స్పెండ్ చేస్తే మీ దగ్గర 12 hours, 18 hours, 16 hours ఉంటున్నారు. మీరేం పేరెంట్స్ చేయట్లేదంటే మేము అడిగాం, మేము ఫీజులు కడుతున్నాం మిమ్మల్ని మీ దగ్గర పశ్చాత్తాపి చెప్పడానికి, కానీ మీరేం చెప్తున్నారంటే మళ్ళీ ఆ రివర్స్ క్వశ్చన్స్ ఇట్లానే ఇస్తున్నారు. యాజ్ ఎ పేరెంట్స్గా మేమేం చెప్పలేక సైలెంట్గా ఉన్నాం. దీని గురించి ప్రభుత్వం కొంచెం నోట్ తీసుకొని దీన్ని ఫీజు తగ్గిస్తే బాగుంటుంది. అండ్ నో డౌట్ కొంచెం క్వాలిటీ కూడా పెంచాలి, పిల్లల మీద భారం తగ్గించాలి, బుక్స్ల భారం, సిలబస్ ఏదైతే వర్తబుల్లో ఆ సిలబస్ ఉంటే చాలా బాగుంటుంది. అవసరానికి మించి కూడా సిలబస్ ఉంది. చూసారు కదా, విద్యార్థుల తల్లిదండ్రులు సామాన్యులు ఏమంటా ఉన్నారు, ఫీజుల వసూళ్ల మీద ఉన్న దృష్టి పిల్లలకు చదువులు చెప్పే దాని మీద లేదు. లక్షల ఫీజులు వసూలు చేసినప్పటికీ చదువు చెప్పడంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారు. చదువు పిల్లలకు సరిగ్గా రావట్లేదు. ఇంటి దగ్గర మీరే చదివించుకోండి, మీ దగ్గర ఎక్కువ టైం ఉంటారని చెప్పేసి ఉచిత సలహాలు ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తూ విడతల వారీగా ఫీజులు కట్టమని, ఒకవేళ ఫీజులు కట్టని పరిస్థితుల్లో పిల్లలని మోకాళ్ళ మీద నిల్చోబెట్టడం, వాళ్ళకి పనిష్మెంట్లు ఇవ్వడం, ఇంటికి పంపించడం అట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కొంత ఫీజులను ప్రైవేట్ స్కూల్లో ఫీజులను కంట్రోల్ చేస్తే బాగుంటుంది. దాంతోపాటు స్కూల్లోనే యూనిఫామ్ కొనాలి, స్కూల్లోనే బుక్స్ కొనాలని చెప్పేసి కూడా అకాడమిక్ ఇయర్ ముందు నుంచే, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే, గత అకాడమిక్ ఇయర్ మార్చి ఏప్రిల్ నుంచే ఈ యూనిఫామ్లు పాఠ్యపుస్తకాల బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. దాన్ని కూడా కట్టడి చేయాలి. అంటే ఒక స్టూడెంట్ స్కూల్ నుంచి విత్డ్రా కాకుండా వేరే స్కూల్కి వెళ్లకుండా ముందే ఇక్కడ పుస్తకాలు, యూనిఫామ్లు అవన్నీ కొనిపించేసి వాళ్ళని అక్కడ కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మనకు చెప్తున్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ శంకర్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.